కృష్ణవంశీ గారి గురించి. సర్ప్రైజ్ చేసి అట్రాక్ట్ చేసిన డైరెక్టర్ వచ్చేసరికి కృష్ణవంశీ. నాకు ఫస్ట్ అతను చూసిన సినిమా 'సింధూరం' థియేటర్‌లో చూసిన ఫస్ట్ సినిమా. చూసిన తర్వాత సో, సినిమాని ఇలా అంటే మీ కెమెరాని ఇలా వాడొచ్చా? బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌లకి మేకప్ ఎలా ఎయొచ్చా? బ్యాక్‌గ్రౌండ్ సెటప్స్ ఎలా ఎయొచ్చా? అనేది నాకు 'సింధూరం' చూసిన తర్వాత చాలా నచ్చింది. హీరోయిన్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కృష్ణవంశీ సినిమా హీరోయిన్స్‌లో మాక్సిమం ఓవర్ మేకప్ ఉండదు. ఏదో ఆయిల్‌తో చేసినట్టు చిన్న బొట్టు ఉంటది. మంచి బొట్టు పెట్టుంటాడు. చాలా నేటివిటీ ఉంటది హీరోయిన్స్. వాళ్ళ యాటిట్యూడ్ అదొకటి హీరోయిజం. తుంటరిగా బావుంటది. కానీ మాక్సిమం తన ఫైట్స్ చూస్తే 4, 5 కెమెరాస్ పెట్టి 4, 5 యాంగిల్స్‌లో అలా కొట్టేదేమి ఉండదు. 4, 5 కొట్టుకొని దులుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలాగే ఎమోషన్స్‌ని క్యారీ చేయడంలో కూడా చాలా బాగా చేస్తాడు. తన టేకింగ్ ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేసరికి సింపుల్‌గా 'మురారిలో' తల్లి సీను. లక్ష్మి వాళ్ళు మాట్లాడుతుంటే మహేష్ బాబు వచ్చేసి కిటికీలో నుంచి విని ఏడుస్తాడు. ప్రతి ఒక్కడి కళ్ళ మీద మహేష్ బాబుకి ఎలా వాటర్ వస్తాయి కంట్లో నుంచి చూసి ప్రతి ఒక్క ఆడియన్‌కి అలానే వస్తది. అలానే ఎంటర్‌టైనింగ్ కూడా నిన్నే పెడితే చూస్తే చాలా ట్రెండింగ్ ఉంటది ఆ టైంలో. ఆ టైంలో ఎవరు టచ్ చేయలేనిది నిన్నే పెళ్లాడతా అదొకటి. దాని తర్వాత వచ్చేసరికి 'ఖడ్గం' మూవీస్ చాలా వచ్చుంటాయి. కానీ 'ఖడ్గం' గురించి చెప్పుకుంటే ఈ సీన్ బ్యాక్‌గ్రౌండ్ 3 కలర్స్ కనపడతాయి. ఆరెంజ్, వైట్, గ్రీన్. సో, అది మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సీన్ వరకు. అది డ్రెస్సింగ్‌లో ఉంటది, కాస్ట్యూమ్స్‌లో ఉంటది, ఎనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటది, అన్నిట్లో ఉంటది. మెయింటైన్ చేసుకొని తీసుకొస్తాడు. జస్ట్ ప్యాట్రియాటిజం ఒక సాంగ్ ఉంటది ఫస్ట్ సాంగ్‌లో ఒక ఫ్లాగ్‌ని వాళ్ళు నిలబెడుతుంటారు. ఆ ఫ్లాగ్ నిలబెడుతున్నప్పుడు సెల్యూట్ చేస్తాడు చిన్న బాబు ఒకడు. జస్ట్ గూస్ బంప్స్ వస్తాయి. తెలుగు ఫ్యామిలీ సినిమా 'మురారి'. 'మురారి' పెళ్లి అంటే ఇలా చేసుకోవాలి, ఒక ఇల్లు అంటే ఇలా ఉండాలి, అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి, ఒక ఇంట్లో సెటప్ ఎలా ఉంటదంటే మీరు చూస్తే ఒక ఫ్రేమ్ చూసుకొని యాక్టర్స్‌ని పక్కన పెట్టేయండి ఫస్ట్. యాక్టర్స్‌ని పక్కన పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్ చూడండి. పూలు, పసుపు, కుంకుమ, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, ఆ ఇల్లు అలికేసి ఉంటది. ప్రతి సీన్‌లో నేల అలికి ఉంటది. నీళ్ళతోనో, దేనితోనో ఇత్తడి బిందెలు, ఇత్తడి గంగాళాలు చాలా నేటివిటీగా చాలా బావుంటది. ఏదో మన ఇంట్లో పక్కింట్లో జరుగుతున్నట్టు ఉంటది. పైగా అతని టేకింగ్. జస్ట్ 'అంతఃపురం' గురించి మాట్లాడుకోవాలంటే జస్ట్ యాక్టర్స్. ఓన్లీ యాక్టర్స్ అంతే. జస్ట్ ఆ కెమెరా యాంగిల్స్, యాక్టింగ్. 'ప్రకాష్ రాజ్‌ని' మనం నిజంగా ఆయన ఏజ్ అంతేనా అన్న ఫీలింగ్‌లో యాక్ట్ చేశాడు. అలా తీశాడు గదా! డైరెక్టర్ పనితనం. ఒక డైరెక్ట్ సినిమా తీయడం వేరు. యాక్టర్ చేత యాక్టింగ్ చేపించడం వేరు. ఆ టాలెంట్ కృష్ణవంశీ గారైతే 100% లాగేసుకుంటాడు హీరో నుంచి. ఇలాంటి ఇంకొకరు రావాలని కోరుకుంటాం. సేమ్ అది నాకు తెలిసి కృష్ణవంశీ వచ్చి ఆయన ప్లేస్ ఆయనే ఫిల్ చేసుకోవాలా. ఇంకొకరైతే రారు. నాకైతే ఒక ఆశ ఉండేదనమాట. అదృష్టం బాగుండి నాకు అలాగా ఛాన్స్ వస్తే కృష్ణవంశీ లాగే తీయాల. ఈడేందో కృష్ణవంశీ లాగా తీసాడన్నా గాని అదొక కాంప్లిమెంట్ లాగా ఉంటదనమాట.